సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరుపుము. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. హల్లెలూయా. ఈ పూజా బలిని అర్పింపబడుతున్నటువంటి ప్రతి ఉద్దేశం కూడా ఈ రోజున బలి పూజలు అర్పించి వారి ఉద్దేశములన్నీ కూడా నెరవేరాలి అని ప్రత్యేకముగా ఈ పూజా బలిలో అర్పిస్తాం. అలాగే గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండాలి అని, అట్లాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అగ్నిసమ్మకు మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రత్యేకముగా ఈ పూజా బలిలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఒక్కసారి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రాణముతో ఉన్న ప్రతి ప్రాణికోటి, జీవకోటి నిత్యము కూడా తెలుసుకోవలసినటువంటి మూడు విషయములు. ప్రతి మానవుడు కూడా తన జీవితంలో గుర్తించుకొని అనుసరించవలసినటువంటి, పాటించవలసినటువంటి ఆ 3 విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా దేవాతి దేవుని తెలుసుకోవటం, రెండవదిగా ఆయనను ప్రేమించి సేవించటం, మూడవదిగా ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించటం. ఇదే ప్రతి మానవుడి యొక్క లక్ష్యము, ధ్యేయము. దీనికోసమే మానవుడు తన జీవితాంతం కూడా జీవించాలి. మానవుడే కాదు, ప్రతి ప్రాణి కూడా, జీవముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ లక్ష్యముతోటి, ధ్యేయంతో తన యొక్క జీవితాలను జీవించాలని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈరోజున దివ్యగ్రంథ పట్టణాల్లో మొదటి పట్టణం చూసినట్లయితే, పేతురు గారు మిగతా అపోస్తులు వారికి ఎన్ని శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, మన కోసము ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము మరణించినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసయ్య పేరిట వారు బోధించడం ప్రారంభిస్తూ ఉన్నారు. వారి బోధనలకు ఎన్ని శ్రమలు ఎదురైనా, అక్కడ అధికారులు వారిని చెరలో వేసి కొరడాలతో కొట్టించినా కానీ దేవునికి సాక్షులుగా జీవించటం వారు ఆపలేదు. దేవునికి సాక్షులుగా, విధేయులుగా జీవించటం వారు పలికినటువంటి మాట ఏమిటంటే, మేము దేవునికి విధేయులమై జీవించాలి, మీలాంటి మానవులకు, అధికారులకు కాదు. అధికారులందరూ కూడా వారిని చెరసాల్లో వేయించి కొరడాలతో కొట్టించారు. అయినా కానీ వారు యేసు ప్రభువునకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. రెండవ పట్టణంలో యోహాను గారికి వచ్చినటువంటి దర్శనలో, ఆ యొక్క దర్శన గ్రంథములో చాలా స్పష్టంగా ఆ దృశ్యాన్ని వివరిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి, లేకపోతే కోటాది కోట్ల దేవదూతలు సైతము, పెద్దలు సైతము, జీవులు, 4 జీవులు సైతము, అంటే అందరూ కూడా ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి యేసయ్యను స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన వైభవమును కొనియాడుతున్నారు. ఆయన తెచ్చినటువంటి, ఆయన పొందినటువంటి విజయం పట్ల, ఆయన మానవులకి దయచేసినటువంటి రక్షణను బట్టి ఆ స్తుతులనే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి యేసయ్యను ఆ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయన వైభవమును పొగుడుతూ ఉన్నారు. ఆయన యోహాను పొందినటువంటి దర్శనం అది.
యోహాను గారు చూసిన దర్శనం అది. అంటే ఆయన ఆ యొక్క 2వ పట్టణం ద్వారా మనకు బోధిస్తున్న మనము కూడా నిత్యము కూడా ఆ యొక్క యేసయ్యను స్వీకరించుకొని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరచాలి అని తెలియజేస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో ఈ యొక్క పేతురు గారు, మిగతా అపోస్తులు, ఆ యొక్క యేసుప్రభు శిష్యులు యేసుప్రభు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత కూడా తిరిగి యేసుప్రభుకి సాక్షులుగా జీవించకుండా, యేసుప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించకుండా తిరిగి మరలా వారి యొక్క యథావిధి లేకపోతే వారి యొక్క ప్రతిరోజు చేసుకునే పనుల వెంట పోతూ ఉన్నారు. అందరూ కలిసి చేపలు పట్టుకొని పోతూ ఉంటారు. అయితే వారు ఎంత కష్టపడినా శ్రమించినా, వారికి రాత్రంతా శ్రమపడినా కానీ సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉంటాము, వారికి ఏ చేపలు కూడా దొరకవు. ఎప్పుడైతే తిరిగి యేసుప్రభు మరలా వారికి దర్శనమిస్తూ ఇప్పుడు మరలా మీరు వలను వేయండి అని అంటారో అప్పుడే వారికి ఆ వలను లాగటానికి సామర్థ్యం లేనటువంటి చేపలు వారికి దొరుకుతూ ఉంటాయి. యేసయ్య ఎవరి జీవితంలో ఉంటే వారి యొక్క జీవితంలో వారు చేసుకునే పనిలో యేసయ్య లేకుండా ఏ అభివృద్ధి ఉండదు. దేవుడు లేకుండా ఏ అభివృద్ధి, ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే మనం చేసుకునే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి పెట్టుకుంటామో, దేవుణ్ణి అనుసరిస్తామో, దేవునికి విధేయత చూపుతామో అప్పుడే నిజమైన అభివృద్ధి, ఆశీర్వాదము దొరుకుతూ ఉంది. చివరిగా ఆ యొక్క సువార్త పట్టణంలో యేసు ప్రభు పేతురు గారిని 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న ఈరోజు మనందరికీ కూడా వర్తిస్తుంది. మనము యేసయ్యని ప్రేమిస్తున్నామా? 3 సార్లు పేతురు గారిని యేసు ప్రభు అడుగుతూ ఉంటే పేతురు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని జవాబు చెబుతాడు. 2 సార్లు గట్టిగా జవాబు చెబుతాడు. చెప్పిన తర్వాత కూడా 3వసారి కూడా యేసు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నా మందలను మేపుము అని అంటే మనసు నొచ్చుకొని నీకు అన్నీ తెలుసని అంటాడు. మనము కూడా యేసు ప్రభువుని అనుసరించే వాళ్ళుగా, విశ్వాసులుగా, క్రైస్తవ కథోలిక విశ్వాసంలో అనాది కాలంగా ఉంటున్నాము. మన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభువుని పరీక్షించే విధంగా ఉంటుందా? యేసు ప్రభువుకి విధేయత చూపించే విధంగా ఉంటుందా? యేసు ప్రభు ఈ లోకంలో పేతురు గారికి ఇచ్చినటువంటి ఆ సాక్షిపూరితమైనటువంటి జీవితము, లేకపోతే మందల్ని మేపటానికి ఇచ్చినటువంటి అధికారము క్రైస్తవ కథోలిక విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యకు సాక్షులుగా జీవించాలి. యేసయ్యను అనుసరిస్తూ విధేయత చూపుతూ ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేమ అనే ఆజ్ఞ పట్టుకొని మన జీవితాలను కొనసాగించాలి. మరి అటువంటి విధంగా యేసయ్యను ప్రేమిస్తున్నానని చెబుతూ యేసయ్యకు విధేయత చూపిస్తున్నామా, అవిధేయతతోటి కొన్ని కట్టుబాట్లతోటి మనం జీవిస్తున్నామనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనుదిన జీవితాల్లో తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదానికి కూడా నిండైన దివ్యబలి పూజలో యేసు ప్రభు మన నుంచి కోరుకునేటువంటి ఆ పశ్చాత్తాప హృదయంతో ఆ పాప మన్నిప్పును కోరుకుంటూ దేవునికి ఇక నుంచైనా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకోవటం కాదు, అది మన జీవితాల్లో చూపించే బిడ్డలుగా మనం మారుతామని దేవునికి మాట ఇస్తూ ఈ యొక్క నిండైన పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలను, పాపమును దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా
క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మ ఆదరించువో సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి పూజ బలులు అర్పిస్తున్న ఉద్దేశములు: దేవుడు చేసిన మేరల కృతజ్ఞతలు చెల్లిస్తూ అలవారు నాగేశ్వరరావు సీత సంఘటనలకు సాక్షులము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుండి 41వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుండి 41వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తలులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము నందటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి
నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ఇది ప్రభువాక్కు. దర్శన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. నేను మరలా చూచి తిని కోట్ల కొలదిగా దేవదూతులు పాడుట వింటిని. ఆ 4 జీవాలు పెద్దలు అందరూ సింహాసం చుట్టూన నిలిచుండిరి. ఇట్లు బిగ్గరగా పాడిరి: వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, జలము, గౌరవమును, వైభవమును, స్తోత్రము పొందుటకు యోగ్యమైయుండును. త్రిలోకయందలి ప్రతి జీవిని, జలక చక్రములను అన్నిటినీ సృష్టించేందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లా పాడుచుండిరి: సింహాసనసీనునకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవమును, వైభవమును, ప్రభవైభవమును, స్వస్థత మగునుగాక. ఆ 4 జీవులను ఆమేనని సమాధానమొసగెను. పెద్దలు సగిలపడి నమస్కరించెను. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 19 వరకు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 19 వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియాలోని కానా నివాస్యగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాప్తకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో,
పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డుకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగాను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయం అడిగినందుకు పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతిథినితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడు అయినప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపుచున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. మృత్యుంజయుడా స్తోత్రం, మరణాన్ని గెలిచిన దైవమా వందనం, మరణాన్ని గెలిచిన దైవమా స్తోత్రం, పునరుత్థానుడా వందనం, పునరుత్థానుడా స్తోత్రం, రానై ఉన్నవాడా వందనం, రానై ఉన్నవాడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేశారంటే ఆ పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి వెళ్ళి ఆ పెళ్లి నూతనంగా ఒకటి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు 8 గంటలకు స్టార్ట్ చేసామో. ఎప్పుడు స్టార్ట్ చేయని ఫాదరు ఎందుకు స్టార్ట్ చేశాడని కొద్ది కోపాలు నా మీద ఉన్నా కూడా ఇది కారణం. అక్కడికి వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి త్వరగా 3వ ఆదివారంలో మనం ఉన్నాం. 3వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈనాటి పట్టణాలు మనం గమనిస్తే ఈ శిష్యుల గురించి క్రీస్తు ప్రభు ఎట్లా వాళ్ళని మళ్ళీ ఒక మార్గానికి తీసుకొచ్చాడు
ఎందుకంటే మనందరం మనుషులం, పడిపోతూ ఉంటాం. మనల్ని ఉదాహరణకు ఒక చిన్న పిల్లోని తీసుకున్నాం అనుకోండి. ఆ పిల్లోడికి ఆ బాబుకి అరే ఇట్లా వెళ్ళరా అని చెప్తే వాడు వెళ్ళడు. కొద్ది దూరం వెళ్తాడు, వాడికి నచ్చకపోతే కూర్చుంటాడు, లేదనంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు, లేదా ఇంకొక వైపు వెళ్తాడు. అట్లాగే మనం కూడా కొన్ని సందర్భాల్లో మనందరి కొరకు, మనందరినీ ఏ ఉద్దేశం కొరకు ప్రభు పిలిచాడో ఆ పనిని మనం మర్చిపోతూ ఉంటాం. దేనికి పిలిచాడు, దేనికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, దేనికి ఈ కుటుంబానికి నన్ను తీసుకొచ్చాడు, దేనికి ఈ సంఘములో నన్ను ఉంచాడు, దేనికి ఇక్కడ ఒక అధికారిగా ఒక పెద్దగా నన్ను ఉంచాడు, నన్ను ఎందుకు ఈ కుటుంబానికి తీసుకొచ్చాడని కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు శిష్యులు కూడా వీళ్ళందరూ, ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలోని ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఉద్దేశం కొరకు వాళ్ళని ఎన్నుకున్నాడు ప్రభు. ఆయనతో ఉండాలి అని, ఆయన తరువాత ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఎన్నుకున్నటువంటి ఒక పిల్లర్స్ అన్నమాట వీళ్ళు. అట్లాంటి వీళ్ళు ప్రభు ఒక్కసారి మరణించాడు, తర్వాత వీళ్ళ పనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలోని ఏమనుంటుందంటే, ఎక్కడో చేపలు పడుతున్నటువంటి వాళ్ళని పిలిచి తీసుకెళ్ళి తనతో ఉంచుకున్నాడు ప్రభు. వాళ్ళతో చెప్పాడు, అరే బాబు ఇది కాదు మీ పని, ఇప్పటిదాకా చేపలు పట్టారు కానీ ఇప్పటి నుంచి మీ పని ఇంకా ఒక ఉన్నతమైన పని మీకుంది అని వాళ్ళని ఆ సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. వాళ్ళ కొరకు ప్రభు ఉంచినటువంటి పని, ప్రణాళిక ఆయనతో ఉండాలి అని. కానీ ఈరోజు వీళ్ళను చూస్తే వీళ్ళందరూ ఒక్క కట్టగట్టుకొని బయలుదేరుతున్నారు. మళ్ళీ ఎక్కడికో చేపలు పట్టడానికి. ఏ బ్యాచ్లో ఒకరు ఉంటారు కదా, ఈ బ్యాచ్లో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి పేతురు గారు. అన్నిట్లో ముందుంటాడు పేతురు గారు. ఏమడిగినా, నువ్వు మంచిది అడిగినా చెడు అడిగినా కూడా ఒక అడుగు ముందే ఉంటాడు పేతురు గారు ఎప్పుడు. ఆ రోజు పేతురునే మొట్టమొదటిగా ఎన్నుకొని ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన తర్వాత మిగిలిన వాళ్ళని తీసుకొచ్చాడు. బాగుంది. ఈరోజు ఇదే పేతురు మళ్ళీ అందరిని తీసుకొని చేపలు పట్టడానికి పోతున్నారు. ఎంత మూర్ఖంగా మారారు ఆయన అంటే, ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఆ జాలర్లుగా ఉన్నటువంటి వాళ్ళల్లా తోమా లేడు. జాలర్లుగా ఉన్న వాళ్ళల్లా, చేపలు పట్టే వాళ్ళల్లా తోమా లేడు. అయినా ఈరోజు ఈ ఎవరైతే చేపలు పట్టడానికి పోతున్నారో వీళ్ళందరితో కలిసి తోమా కూడా పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోమాకు చేపలు పట్టడం వచ్చా? రాదు ఆయనకి. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈయన కూడా ఆయన ఏంది అనేది అసలు మైండ్లో ఉందో లేదో తెలియదు, కానీ చేపలు పట్టడానికి ఈయన కూడా పోతున్నాడు వాళ్ళతో కలిసి. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభునికిచ్చిన దర్శనము నీ ముందు నిలిపి వెళ్ళు, నశించే విత్తన మారి ఈ భూమికే జీవము నీవు. నీ గూర్చి ప్రభు తన దూతలతో ఏ మాట్లాడుతాడో వినుము. అంటే ప్రభు ఒక ఉద్దేశం ఉంచాడు మనకి, ప్రభు ఒక దర్శనం ఉంచాడు మనకి. ఇవన్నిటిని పక్కన పెట్టేసి, ప్రభు ఇచ్చిన దర్శనాన్ని పక్కన పెట్టేసి ఈ రోజున వీళ్ళందరూ కూడా కలిసి చేపలు పట్టడానికి పోతున్నారు. ఎంత బాధపడి ఉండాలి ప్రభు. మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించింది, నేను ఇది చదువుతున్నప్పుడు ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, ఈ ప్రభు నేర్పించిన విషయం ఏంటయ్యానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా ప్రభుతో ఉన్నారు, ప్రభుతో చూశారు, ప్రభుని చూశారు.
గొప్ప కార్యాలు. ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మరణించి లెగిచిన తర్వాత ప్రభును చూసినటువంటి వ్యక్తులు వీళ్ళు. తర్వాత కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుని చూశారు. ఇదే పేతురు సమాధికి ఎప్పుడైతే మగ్దల మరియమ్మ వచ్చేసి చెప్పింది, అయ్యా అక్కడ యేసయ్య లేడు, సమాధిలో లేడు, సమాధి తెరిచుంది అని చెప్తే ఇదే పేతురు పరిగెత్తుకొని పోయి సమాధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఇద్దరు దేవదూతలు కూడా మాట్లాడారు. ఏంటి అని అంటే, అయ్యా ఇక్కడ లేడు, మీతో చెప్పినట్లుగా యేసయ్య లేచాడు, ఆయన పునరుత్థానం అయ్యాడు అని చెప్పారు. ఎమ్మావు మార్గంలో వాళ్ళతో ఉన్నటువంటి ఒక ఇద్దరితో వాళ్ళు నడిచి ఎమ్మావు మార్గానికి పోతున్నప్పుడు, ఆ గ్రామానికి పోతున్నప్పుడు ప్రభు వాళ్ళకి దర్శనమయ్యారని వాళ్ళు వచ్చి చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి చేపలు పట్టడానికి పోతున్నారు. కొన్నిసార్లు ఎందుకు ఇదంతా జరుగుతుందనంటే చెప్తా. మనం కూడా నువ్వు ఆదివారం పూజకు రావచ్చు, లేదనంటే ఉపవాస ప్రార్థన చేయొచ్చు, కూటాలకు పోవచ్చు, ఇంకా కొన్ని లక్షల రూపాయల ప్రభుకి ఇవ్వచ్చు, పర్వాలేదు. కానీ వీళ్ళలాగానే ఇవన్నీ వీళ్ళు కూడా చూశారు. హలో, ఇది మనకంటే ఎక్కువ అద్భుతాలు చూశారు వీళ్ళు. ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఒక్కసారి ఆయన చేతులు పైకి లేపితే అవన్నీ 5,000 మందికి ఆహారం ఇచ్చిన ఆ గొప్ప అద్భుతాన్ని పక్క నుండే చూశారు. వీళ్ళే పంచిపెట్టారు అందరికీ. ఒక మాట చెప్తే లాజరు లేచి బయటికి రా అంటే సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 3 రోజులు అయిన తర్వాత కూడా తిరిగి రావడాన్ని చూశారు వీళ్ళు. ఎవరో ఒక పాడిని మోసుకొని పోతుంటే ప్రభు అట్లా వెళ్ళి దాన్ని ఆనించి పట్టుకున్నాడంతే. ఆ వెంటనే లేచాడు ఆ వ్యక్తి, అది చూశారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం చూశారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం చూశారు, కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వాళ్ళకి దాని నుంచి స్వస్థతనివ్వడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈరోజు చేపలు పట్టడానికి పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నేను కూడా ఎన్నిసార్లు ఇట్లాంటి వాటికి వచ్చినా కూడా మళ్ళీ మనం పడిపోతూనే ఉంటాం. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ప్రభుతో ఉన్నారు కానీ ప్రభుతో వ్యక్తిగత అనుభవం లేక. ఈరోజు మనకు కూడా ఇదే వస్తుంది. ప్రభుతో నువ్వు ఇట్లా ప్రార్థనలకు వచ్చి ఆదివారం పూజల్లో పాల్గొన్నా, లేదనంటే వడకాలకు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుతో నీకు వ్యక్తిగత అనుభవం లేకపోతే మళ్ళీ పడిపోతాం మనం. వీళ్ళందరూ పడిపోయారు, అవన్నీ చూశారు. మనం కూడా అన్నీ చూసే ఉంటాం. మనం కూడా మన జీవితంలో ఉన్న అన్ని రకాలుగా అన్నీ కూడా చూసుంటాం. మనం ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తుంటాం. మన కళ్ళ ముందు వాళ్ళకి ఎన్నో గొప్ప కార్యాలు జరిగింది చూస్తుంటాం. నీకే జరిగి ఉండొచ్చు. అవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ మనం పడిపోతూ ఉంటాం. కారణం ఏమిటనంటే మనకి వ్యక్తిగత అనుభవం లేక. పర్సనల్ గాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రభుతో నాకు వ్యక్తిగతమైనటువంటి ఆ అనుభవం లేకపోతే నేను పడిపోతాను. ఈ శిష్యులందరూ కూడా నిజంగా ప్రభు ఎంత బాధపడి ఉంటాడో. అరే 3.5 సంవత్సరాలు వీళ్ళని పట్టుకొని దగ్గరుంచి అన్నీ నేర్పిస్తే వీళ్ళు మళ్ళీ బయలుదేరి చేపలు పట్టడానికి పోతున్నారు. పేతురు వెళ్తున్నాడు. తోమాకి ఏమొచ్చు చేపలు పట్టడం, ఈయన కూడా కలిసిపోతున్నాడు వాళ్ళతో. చూడండి, ఎటు పోతున్నా వాళ్ళకి అర్థం కావట్లే. పేతురు అన్నాడు ఆ యొక్క టెన్షన్లో ఉండి, ఏందో మన జీవితం ఏంది ఇట్లా అయిపోయిందన్న ఆలోచనలో ఉండి, నేను చేపలు పట్టడానికి పోతాను. ఎందుకంటే ఆయనకు తెలిసింది అదే, నేను చేపలు పట్టడానికి పోతున్నాను వెళ్ళాడు. వీళ్ళు వెనక గొర్రెల్లాగా వీళ్ళు కూడా మేము కూడా వస్తాం అని వీళ్ళు కూడా బయలుదేరారు. ఒకవేళ నిజంగా ప్రభువుని గురించిన అనుభూతి వాళ్ళకి కలిగి ఉంటే వాళ్ళు ఇట్లాంటివి చేయరు, ఇట్లాంటి పని వాళ్ళు చేయరు. ఈరోజు మనం కూడా ప్రభువుని గురించి అనుభవం లేకపోతే, ఆ అనుభూతి మనకు లేకపోతే అన్ని రకాల దేవుళ్ళ దగ్గరకు నువ్వు పోతావు. ఈ దేవుడు ఇక్కడ వస్తావు, ప్రార్థన చేస్తావు, ఇక్కడికి వస్తావు, పూజలో పాల్గొంటావు, దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తావు, మళ్ళీ వేరే దగ్గరకు పోతావు. అక్కడ ఏదో జరిగిద్దనే ఆశ. ఇక్కడ నీకు నమ్మకం ఉంటే అక్కడికి నీ కాలు నడవదు. ఇక్కడ నీకు వ్యక్తిగత అనుభవం లేక
ఇక్కడ ప్రభు మీద నమ్మకం లేక బయటికి మాత్రం నేను బాగా విశ్వాసురాలని, విశ్వాసంతో ఉన్న వ్యక్తి నన్ను చూపించుకుంటూ బయటికి మాత్రం అట్లా చూపిస్తాను చర్చికి వచ్చి, మళ్ళీ నేను అన్నిటికీ అక్కడికి వెళ్ళి తలొంచి నమస్కారం చేస్తాను. బుద్ధి ఉండాలి మనకు నిజంగా ఇవన్నీ చేయడానికి. అన్ని రకాలుగా వీళ్ళు కూడా ఇట్లాగే జరిగింది. ఒకవేళ వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభుతో అన్ని రకాల అద్భుతాలు చూశారు, ప్రభుతో ఉన్నారు, ప్రభుతో తిన్నారు, ప్రభుతో వాళ్ళందరూ కలిసే పడుకొని ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. చివరికి ఇదే పేతురు నాకు నువ్వెవరో తెలియదు అన్నాడు యేసయ్య. ఈరోజు నువ్వు ప్రభుని కాకుండా దేవాలయానికి వస్తూ కూడా వేరే ఎక్కడికో వెళ్తున్నావు కదా, నువ్వు చెప్తున్న మాట కూడా ఇదే. పేతురు చెప్పిన మాట, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు. నీవు చేసిన అద్భుతాలు కళ్ళార చూచి, నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవి చూచి, నీవెవరో తెలియదని బొంకానయ్యా యేసు, నీవెవరో తెలియదని బొంకానయ్యా. మనం కూడా అన్నీ చూసాం కదా, అన్ని రకాల దేవుడు చూపించిన అన్ని రకాల మార్గాల్లో మనం ఉన్నాం, అన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాం, మళ్ళీ పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోయాం. ఎట్లాంటి నిజంగా మనం ఇది నిజంగా క్రైస్తవత్వమా? అబద్ధపు క్రైస్తవులమ్మా. దేవుడి పేరు చెప్పుకొని నేను క్రైస్తవునన్న ముసుగేసుకొని తిరుగుతున్న అబద్ధికులమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది కష్టంగా ఉన్న సత్యం, సత్యం ఎప్పుడు కొద్దిగా చేదుగానే ఉంటుందండి. అన్ని రకాలుగా మనకు నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే ప్రభు దగ్గరకు వస్తావు, నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే ప్రభువుతో ఉంటావు. అంతేగాని అన్ని రకాలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి చేతులెత్తి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి నేను రాను. వీళ్ళు కూడా ఆ అనుభవం లేక పోతున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి పోతున్నారు శిష్యులు. ప్రభుతో పక్క నుండి నడిచినటువంటి వీళ్ళకే ఇట్లాంటి అవిశ్వాసం ఉంటే మరి మనకుండదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాంతం ఇట్లాంటి ఒక వ్యక్తిగత అనుభవం లేకుండానే చచ్చిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజైనా ఇప్పటికైనా మనం మారడానికే ప్రభు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. వీళ్ళు చూడండి, వాళ్ళు క్రీస్తు ప్రభు లేచిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు ముందు కనిపిస్తున్నాడు. ఈరోజు చదివిన సువిశేషంలో మీ వల కుడివైపుకు వేయండి చేపలు పడతాయని అన్నప్పుడు వాళ్ళు విన్నారు, వల వేశారు, ముందు మనిషిని చూస్తున్నారు, అయినా కూడా గుర్తుపట్టట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. మనం కూడా అట్లాగే ఉంటాం. మనం ప్రభుతో ఉన్నట్లు నేనున్నాను అన్న ఒక ట్రాన్స్లో ఉంటాను. నేను ప్రభుతో లేను, ప్రభుతో నేనున్నాను అని నాకు నేనే సాటిస్ఫై అవుతూ ఉంటాను. నేను ఉన్నానులే ప్రభుతో, పాట పాడుతున్నాక నేను ఉన్నానులే, నేను దివ్య సత్ప్రసాదం తీసుకుంటున్నాక నేను ఉన్నానులే అని మనం కొన్నిసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటాం. నువ్వు నిజంగా చావైనా మరణమైనా జీవమైనా నీ కొరకు నేను ఉంటానని నువ్వు చెప్పు, అది నిజమైన క్రైస్తవ్యం. ఏ గాలికి పడితే ఆ గాలికి వంగడం కాదు. ఎవరు ఏ మాట చెప్పినా అక్కడికి వెళ్ళొస్తానని ఇక్కడికి వెళ్ళొస్తానని పరిగెత్తటం కాదు క్రైస్తవ్యం అంటే. వ్యక్తిగత అనుభవం లేకపోయినంత కాలం నువ్వు పోతూనే ఉంటావు. ఎన్ని ప్రసంగాలు ఇట్లాంటివి విన్నా కూడా మళ్ళీ నువ్వు పోతూనే ఉంటావు, దీనికి గ్యారంటీ. బయటికి మాత్రం నేను ఓకే బాగున్నాను, నేను ముందున్నాను, అన్నిట్లో నేను ప్రార్థనకు వస్తాను, అన్నిట్లో నేను పనులు చేస్తానని చూపించుకుంటాను నేను. కానీ వ్యక్తిగత అనుభవం లేకుండా
నువ్వు ఎంత దూరం ఇట్లాంటివి చేసినా కూడా వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పేతురు గారిని జీవితంలో చూస్తే పేతురు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రభు. పేతురు, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? సాధారణంగా తెలుగులో ఈ ప్రేమ అనే పదానికి ఎక్కడైనా దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి మాట్లాడినా ప్రేమనే ఉంటుంది, మనిషి ప్రేమ గురించి మాట్లాడినా ప్రేమనే ఉంటుంది, జంతువుల గురించి మాట్లాడినా ప్రేమనే ఉంటుంది. తెలుగులోనే మనకు పదాలు లేవు, కానీ గ్రీకులోని రకరకాల పదాలు ఉన్నాయి. దేవుడు చూపించే ప్రేమకు ఒక పదం అగాపే అని ఉంటుంది అన్నమాట. ఈరోజు క్రీస్తు ప్రభు ఈ పేతురు గారితో ఇదే మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అంటే అర్థం ఏంటంటే, డూ యూ లవ్ మీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? అంటే నీ ప్రాణం పోతుంది అని తెలిసిన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తావా అని అడిగినట్లు. మనకు 3 సార్లు సేమ్ ఉంది. యోహాను పుత్రుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను కానీ గ్రీకులో అట్లా లేదు. గ్రీకు భాషలోనే రకరకాల వేరే వేరే పదాలు ఉన్నాయి. దేవుని ప్రేమ అంటే అగాపే. అందుకే మనం చాలా చోట్ల చూస్తున్నాం అగాపే అని, అగాపే మీల్ అంటారు. అంటే ప్రభు ప్రేమ అట్లాంటిది. అట్లా క్రీస్తు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రాణం పోతుంది. ఆ రోజు నువ్వు నేనెవరో తెలియదని మాట్లాడావు. 3 సార్లు నేనెవరో తెలియదన్నావు. నువ్వు నాతో ఉన్నావు. క్రీస్తు ప్రభు ఎంత బాధపడి ఉండాలో, కానీ ఏ ఒక్కటి కూడా అడగలేదు పేతురుని. దానికి బదులుగా కుమారుడు తప్పిపోయినప్పుడు, లేదా కుమారుడు దారి తప్పినప్పుడు, పిల్లలు దారి తప్పితే ఎట్లాగా తల్లిదండ్రులు వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేసినట్లుగా ఈరోజు క్రీస్తు ప్రభు కూడా పేతురుని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి అయితే ఆయన తప్పిపోయాడో అక్కడికే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు. 3 సార్లు అన్నాడు, 3 సార్లు ప్రభు అడిగాడు. చివరిగా ఒక్క మాట ప్రభు చెప్పాడు అన్నమాట పేతురుతో. ఏంటనంటే, నీవు నన్ను వెంబడించుము. ఇది ఇది పేతురు ఉండాల్సినటువంటి స్థానం. పేతురు యొక్క స్థితి ఏంటంటే ఇది, నీవు నన్ను వెంబడించుము. ఇక్కడ నుంచి పేతురు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి, ప్రభుతో ఉండాల్సిన వ్యక్తి, నన్ను వెంబడించమన్న దానితో ఉండాల్సిన వ్యక్తి పేతురు ఏం చేస్తున్నాడంటే ఇది వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో గాలికి తిరుగుతున్నాడు, అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. అందుకే మళ్ళీ పట్టుకొని వచ్చి 3 సార్లు మాట్లాడి పేతురు గారిని మళ్ళీ అక్కడ దృఢంగా స్ట్రాంగ్గా చేశాడు. చెప్తున్నాడు పేతురు, ఇందుకు నేను నిన్ను పిలిచింది, ఇందుకే నేను నిన్ను పిలిచింది. ఈరోజు మనందరికి కూడా ప్రభు చెప్పే మాట ఇదే. మనం ఆధ్యాత్మికంగా ప్రభుతో లేకపోతే, ఇక్కడ ఈ పని ప్రభు మాట్లాడిన తర్వాత 50 రోజులకి చివరికి వాళ్ళు పెంతెకోస్తు అభిషేకాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి వ్యక్తిగత అనుభవం వీళ్ళకి వచ్చింది కాబట్టి ప్రాణం పోయేంత వరకు ఆ శిష్యులలో, అపోస్తుల్లో ఒక్కరు కూడా ప్రభుని వదిలిపెట్టలేదు. ప్రాణం పోతున్నా కూడా ఇదే పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు ప్రభుని చూసి. ఇదే పేతురు గారు అందరి ముందు, చిన్న మనిషి, ఒక పని చేస్తున్నటువంటి ఆ బానిస దగ్గర ఆమె ఎవరో ఏదో అన్నదని నాకు ఆయన తెలియదని బొంకాడు, అబద్ధమాడాడు. ఈరోజు అదే పేతురు ఎట్లా మన మొదటి పట్టణంలో చూస్తే అదే శిష్యులు, అదే పేతురు గారు అందరి ముందు నిలబడి నువ్వే ప్రభువుని చంపావన్నాడు వాళ్ళందరినీ. మీరే చంపారు ప్రభుని, మీరే ఆయనకు మరణశిక్ష విధించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎట్లా నిలబడగలిగాడు అంతమంది ముందు? ఒక్క బానిస ముందు నిలబడలేక పరిగెత్తి మంచిగా మొత్తం తలంతా ముసుకేసుకొని పరిగెత్తి, నాకు తెలియదు ఆయన అబద్ధం చెప్పి పరిగెత్తినటువంటి పేతురు ఎక్కడ? ఈరోజు ధైర్యంగా నిలబడి నువ్వే ఆయన ప్రభు, నువ్వే మా యేసయ్యను చంపావని ఆ అధికారులు అందరి ముందు నుంచొని అడిగిన పేతురు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఆ వ్యక్తిగత అనుభవంలో మాత్రమే ఇట్లాంటి ఒక అనుభూతులు మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడ నన్ను పట్టుకుంటారని పరిగెత్తిన పేతురు ఈరోజు మొదటి పట్టణం చివరిలో మీరు చూసినట్లయితే అదే పేతురు, అయ్యా క్రీస్తు కొరకు మేము శ్రమలను అనుభవించాము కదా అని, మేము కొరడా దెబ్బలు తిన్నాం కదా అని సంతోషపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? వ్యక్తిగత అనుభవం. మనం 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నా కూడా ఈ వ్యక్తిగత అనుభవం మనకు లేకపోతే వ్యర్థం. మనము కూడా గడ్డిపోచలాగానే ఉంటాం. ఇటు వంగుతాం, ఇటు గాలి వస్తే ఇటువైపు వంగుతాం. ఇటు బాగుంటుందంట అని అంటే అటు పోతాం, ఇక్కడికి త్వరగా తగ్గిద్దంటే ఇటు పోతాం. ఎక్కడికి వంటే అక్కడికి పోతాం. నిజంగా బలంగా నువ్వు ఉండి చూడు, నీకు తెలుస్తుంది ప్రభు యొక్క శక్తి ఏందని. నువ్వు ప్రభుతో నేను నీతో ఉంటానని ధైర్యంగా ఉండి చూడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను నీతో ఉంటాను ప్రభు అని ప్రభుకు చెప్పు. నీకు ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం, బలం ప్రభు నీకు ఇస్తాడు. అక్కడికి పోతాం, అవన్నీ చేసుకొని వస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్నీరు గారిస్తే సారీ ఏం జరగదు నీకు. మనం చేయాల్సిన నాన్సెన్స్ అంతా చేసేస్తాం, ఎక్కడ చేయాల్సింది అదంతా చేసేస్తాం. మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభువా నువ్వే నా సర్వస్వం అంటే అబద్ధం, దొంగతనం. మనం నిజంగా నటన చేస్తున్నాం, ప్రభు దగ్గరకు వచ్చి నాటకం వేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునికి వ్యక్తిగత అనుభవం పొందుకొని ఉంటే మనుషులు నువ్వు ఎదిరిస్తావు, ఎదిరించే ధైర్యం నీకు వస్తుంది. ఈరోజు చూడండి, ఈ శిష్యులు అన్నారు, ఈ అదే అపోస్తలులు అన్నారు, మేము దేవునికి విధేయత చూపించాలి కానీ మీకు కాదు. ఎందుకనంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ క్రీస్తు గురించి మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. కానీ ఇదే పేతురు వీళ్ళందరూ కూడా ధైర్యంగా నిలబడి మేము విధేయించాల్సింది మనుషులకు కాదు దేవునికి. దేవుడు మాకు చెప్పాడు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించమన్నాడు. అది బోధిస్తాం మేము. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మేము బోధిస్తామని వాళ్ళకి మధ్యలో కొరడా దెబ్బలు అడ్డుగా నిలబడవచ్చు, జైలు గోడలు అడ్డుగా నిలబడవచ్చు. మేము మాత్రం ప్రభు మాకిచ్చిన ఆ దర్శనాన్ని వదిలిపెట్టము. ఆ దర్శనం ప్రకారమే మాకిచ్చినటువంటి ఆ పని చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం అని ధైర్యంగా నిలబడగలిగారు. ఈ యొక్క అపోస్తలులు అంటే ఒకటే కారణం, వ్యక్తిగత అనుభవం. ఆ వ్యక్తిగత అనుభవం నీకు లేకపోతే మనం పడిపోతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, మన అనుభవం ఈరోజు ఎట్లా ఉంది? అట్లాంటి ఒక అనుభవం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను పొందుకున్నానో లేదా వచ్చి చూసిపోయే వ్యక్తిగా నేను ఉన్నాను. ఆ అనుభూతి నాకు నా దేవునికి మధ్యలో మాత్రమే. మధ్యలో ఫాదర్ లేడు, ఇంకొకరు ఎవరు లేడు మధ్యలో. నీకు నీ దేవునికి మధ్యలో మాత్రమే ఉండే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. అది ఒక అనుభూతి. అది నీకు ఒకవేళ అడిగినా కూడా నీకు చెప్పడానికి మాటలు రావు. అది దేవుని యొక్క అనుభవం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లాంటి అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. వీళ్ళకు కూడా వచ్చింది. ప్రభుతో తిరిగినప్పుడు వీళ్ళు ఒకవేళ అక్కడే వచ్చి ఉంటే పారిపోకుండా ఇక్కడ ప్రభుతో నిలబడే వాళ్ళే. ఆ రోజు ప్రభుతో వాళ్ళు ప్రభుని తీసుకెళ్ళినప్పుడు ధైర్యంగా ఇక్కడ నిలబడే వాళ్ళే. అన్నీ చూశారు, ప్రభుని ఒంటరిగా చేసి పరిగెత్తారు. ఈరోజు మనం కూడా ప్రభుని ఇట్లాగే చేస్తున్నాం. అన్నీ తెలుసు, నేనేమైనా చేస్తాను, నాకు తెలియంది ఏంది అని ఒక రకమైన ఆలోచన ధోరణిలో ఉండి ప్రభు చూపిస్తున్న మార్గాన్ని నేను మర్చిపోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చూడట్లేదు కదా అని ఎక్కడికో వెళ్ళి దండం పెట్టలేను, మొక్కలేదా? ఎవరు చూడట్లేదు కదా, దేవుడు చూస్తాడు అనుకోలేదా? 3 సార్లు ఇవన్నీ చేశాం. ప్రభు నిజంగా నీకు వ్యక్తిగత అనుభవం ప్రభుతో ఉంటే ఇవన్నీ నమ్మం అసలు. మనం అక్కడికి పోనివ్వదు మనసు, ఆపేస్తుంది మధ్యలో. నువ్వు వెళ్ళాల్సింది అక్కడెవరున్నారు, నిజమైన దేవుడు ఇక్కడ ఉంటే ఎక్కడికి పోతున్నావు అని నీ మనసు నీతో చెప్తుంది. అట్లా చెప్పట్లేదు అని అంటే
ఇంక నువ్వు అందరినీ ఒకే రకంగా, యేసయ్య మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ ఒకే లెవెల్, నీకు ఒకే రకంగా చూస్తావు. సమాన న్యాయం అన్నమాట. నీ దృష్టిలో అందరూ ఒకటే. లేదు, ఈయన సంథింగ్ డిఫరెంట్, ఈయన కొంచెం వ్యక్తి, ఆయన వేరే. ఈయన నువ్వు అందరితో కలపొద్దు. ఈయన్ని నీ కొరకు ప్రాణం ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు. నీ కొరకు ఆయన 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 జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరు లేరు. దేవుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చి అన్ని బాధలు పడిన వ్యక్తులు ఎవరు లేరు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావనంటే కారణం ఆయన. అట్లాంటి వ్యక్తిని కూడా వేరే మనుషులతో కలపొద్దు. అట్లా అసలు అది ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఆయన గొప్పతనం ఏంటో నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, నీకు వ్యక్తిగత అనుభవం ఉంటే. నీకు లేదు కాబట్టి అందరినీ ఒకే రకంగా చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ముఖ్యమైన సీఎం గారు పిఎం గారు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ముఖ్యమైన చైర్ వేస్తాం. సేమ్ అట్లాంటి చైర్ తీసుకొచ్చి ఇంకొకరికి వేస్తావా? పక్కన వేయవు. ఎందుకనంటే ఆ వ్యక్తి ఆయన ఉన్న అధికారానికి అది సంథింగ్ డిఫరెంట్. ఆయన వేరే, ఆయన అధికారం పెద్ద వ్యక్తి. ఒక మనిషికే నువ్వు అట్లాంటివి చూస్తుంటే దేవుడికి ఎందుకు సమానంగా చూస్తావు? అందరూ ఒకటే, నాకు సమానం లేదు. యేసయ్యను అందరితో కలుపుకోవు. యేసయ్య అందరిలో ఒక్కడి కాదు, యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తితో నీకు అనుభవం ఉంటే, వ్యక్తిగత అనుభవం నీకు కలిగితే, నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా ప్రభుని వదిలిపెట్టి పోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు నువ్వే ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీకు తెలుసు. ఎక్కడికెక్కడికి నీ కాలు నడిచిందో నీకు తెలుసు. ఎక్కడెక్కడ చేతులు పెట్టావో, నీకేదో జరగాల్సి ఉన్నదని అక్కడికి వెళ్ళి పని చేసావు కదా, ఇది ఇక్కడికి వెళ్తే జరిగిద్దంట అని వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళావు కదా, నీకు తెలుసు. ఒక్కసారి పరిశీలించుకో, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు నిజంగా క్రైస్తవురాలుగా క్రైస్తవునిగా నువ్వు అక్కడికి వెళ్ళావో, లేదనంటే బయటకు వచ్చి నేను అబద్ధపు క్రైస్తవుణ్ణి అని లోపలున్న అక్కడ బయటికి మాత్రం నిజమైన క్రైస్తవునిగా బ్రతకడానికి కంకణం కట్టుకున్నావు. ఒకసారి చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్కి తెలియకపోవచ్చు, తెలియదేమి ఫాదర్కి, నీ ప్రక్కనున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు నువ్వేంటనేది నీకు తెలుసు. నీ జీవితం ఏంటనేది నీకు తెలుసు. నువ్వు ఎంతగానో ప్రభు మీద నమ్మకం ఉంచుతున్నావో నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకవేళ ఇప్పటికైనా పేతురు గారిలాగా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని హృదయపూర్వకంగా చెప్తావో, లేదా బయటికి జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తావో, నీ ఇష్టం. కానీ నువ్వు ప్రభువుని వదిలిపెట్టకుండా వెళ్ళాలి అని అంటే ఒక్కటే మార్గం, నీకు ఆయనకి వ్యక్తిగత అనుభవం ఉండాలి. ఆయనతో వ్యక్తిగత అనుభవం లేకపోతే నువ్వు మళ్ళీ 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 పోతూనే ఉంటావు ప్రభువుని వదిలిపెట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటికైనా ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా. మనం చెప్తాం, ప్రభువా నీ కొరకు నేను మరణించడానికైనా సిద్ధం. పేతురు కూడా అన్నాడు నేను మరణించబోతున్నాను ప్రభు అంటే మేము కూడా వస్తాం. మంచి పెద్ద డైలాగ్ వేసిండు అప్పుడు. ప్రభు మరణించడానికి ముందు చాలా పెద్ద డైలాగ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తామన్నారు, నువ్వు మరణానికి వెళ్ళినా మేము వస్తామన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఒక చిరునవ్వు నవ్వి, ఇప్పుడు వస్తానంటున్నావు, మరి కొద్ది రోజుల్లో నేను ఎవరో తెలియదు అంటావు నువ్వు అని ప్రభు చెప్పాడు. ఒకవేళ మనం కూడా పేతురు గారిలాగా అబద్ధం చెప్పామేమో ఆ రోజు. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడానికి ఒక మనిషిగా, బయట నుంచి వచ్చిన వ్యక్తిగానే పేతురు ఇంకా ఉన్నాడు అక్కడ. ప్రభుని తెలుసుకున్న పేతురు ఎప్పుడు మారిపోయాడో తెలుసా? ఈరోజు మారాడు. ప్రభు అన్నిసార్లు అడిగినప్పుడు పేతురు ఏడ్చుంటాడు. ఎందుకంటే ఆయన ఆడిన అబద్ధం ఆయన గుర్తొచ్చి ఉంటుంది. అరే ఇదే ప్రభు, ఇదే నా గురువుని కదా, నేను తెలియదు అన్నాను, మళ్ళీ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఏంది నా మీద, ఏడ్చుంటాడు పేతురు. ఈ అనుభవం, రెండవది పెంతెకోస్తు అనుభవం. ఈ రెండు అనుభవాలే పేతురు గారిని మరణం వరకు తీసుకెళ్ళిన ప్రభుని వదిలిపెట్టకుండా చేసింది.
ఎవరో ఏదో అంటారని పరిగెత్తిన పేతురు ఎక్కడా? నా ప్రాణం పోతున్నా కూడా నేను ప్రభువు కొరకు నిలబడతన్న పేతురు ఎక్కడా? ఎట్లా మారాడు ఈ పేతురు? అంత పిరికివాడిగా ఉన్న పేతురు, భయంతో ఉన్న పేతురు ఈరోజు ఇంత ధైర్యంగా అంతమంది ముందు, అధికారుల ముందు నిలబడి మేము ప్రభువుని ప్రకటిస్తాం, మీరే ప్రభువుని చంపారని వేలెత్తి చూపించాడు పేతురు వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అనుభవం. ఆ అనుభూతి నీకు ఉండాలి. నువ్వు ప్రభువుతో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. లేకపోతే అందరితో వస్తాను, కూర్చుంటాను, పోతానంటే ఏముండదు. నీవు నీ దేవునితో వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడుతున్నావు అని మనకి మనమన్నా పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి సందర్భంలోనే మనకి ఇట్లాంటి ఒక అనుభూతులు అనేవి మనకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా వినడానికి కష్టమైనా ఇది నిజం. కొంచెం కోపంగా అనిపించినా, భయంగా అనిపించినా, బాధగా అనిపించినా ఇది సత్యం. సత్యం తెలియజేయటం నా బాధ్యత. చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది మనం. కానీ నా బాధ్యతగా ఒక గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్పాను. ప్రభుతో వ్యక్తిగత అనుభవం లేకపోతే అందరు దేవుళ్ళు నీకు ఒకే రకంగా కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభుతో నీకు వ్యక్తిగత అనుభవం ఉంటే ప్రభువుని వదిలిపెట్టి నువ్వెటు వెళ్ళవు. ఒకవేళ వెళ్ళుంటే ఈసారి పాప సంకీర్తనలో దాన్ని చెప్పండి. నీ పాప సంకీర్తనలో ప్రభువు దగ్గర క్షమాపణ అడగండి. ప్రభువా, నేను వెళ్ళాను, ఇగో నేను వాళ్ళు ఎవరో చెప్పిన మాటలని నేను విన్నాను, ప్రభు నన్ను మన్నించండి అని క్షమాపణ అడగండి. ఎందుకంటే ప్రభు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే మన్నిస్తాడు. నువ్వు వచ్చి చేతులు జోడించాయా, నన్ను మన్నించాను, అయిపోయింది. నువ్వు చేసిన పని అసలు ఏం చేసావని కూడా గుర్తుంచుకోడు ఆ మనిషి. అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, అంత ప్రేమ స్వభావం ఆయన దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. అది నిజమైన ప్రేమ. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నేను క్షమించాను అని చెప్తారు చూసావా, అది నిజమైన ప్రేమ. ఒకవేళ నువ్వు పెద్ద తప్పు చేసావు కదా, అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా నీ భర్తో నీ భార్యో నిన్ను క్షమించారు చూసావా, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమను వదులుకోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే ప్రేమ చూపించడానికి క్రీస్తు ప్రభు, ఉత్థాన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రేమ ఒకవేళ ఎప్పుడెప్పుడైతే నేను ప్రభువుని వదిలిపెట్టేసి ఈయన కాదని నేను తిరిగానో ఆ సందర్భాన్ని బట్టి క్షమాపణ అడుగుతూ ఈ పూజ బలిలో ప్రభువా నన్ను మన్నించండి, నీ కొరకు వ్యక్తిగతంగా ఒక అనుభవం పొందుకొని నా జీవితం అంతా కూడా పేతురు మిగిలిన శిష్యుల్లాగా ధైర్యంగా నీ కొరకు నిలబడే కృప నాకు దయచేయండి అని ఈ పూజ బలిలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి నిలబడి విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణలను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని
పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కేకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలి అందు పరిపూర్ణము గావించాను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రె పిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా దమన కుమారి పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి ఉద్దేశములు ప్రభువా తప్పకుండా వారి కుటుంబాలలో వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా గురు నిలయ నిర్మాణంలో ప్రత్యేకముగా తోడుగా ఉండి ముగించే కృపను ఆర్థిక సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేక మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపొస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థనను, ప్రభువా, ఈ ప్రార్థన నీవు మాకు నేర్పించిన ప్రార్థన మేము వ్యక్తిగతంగా నీలో అంటుకట్టబడినటువంటి రెమ్మల వలె ఉండే కృప మాకు అనుగ్రహించండి అని రెండు చేతుల పైకి లేపి పరలోక ప్రార్థన చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన యేసయ్య, ఆయనతో వ్యక్తిగత అనుభవం కావాలని నన్ను అనుసరింపము అని పేతురుతో పలికిన అదే మాట ఈరోజు మనతో కూడా చెప్తూ ఆధ్యాత్మికంగా నాతో ఉండండి అని ప్రభు ఈరోజు మనందరినీ పిలుస్తూ ఉండగా, ఆ ప్రేమ గొప్ప విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మేము దీవించి భద్రముగా కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ఉన్నతంగా ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి.